పేరు పి నవదీప్ రెడ్డి. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బీకకోటలో చదువుతున్నాను. ఈఎండిపి భాగంగా నా సమస్య ఏంటంటే ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్ ఎక్కువగా వాడుతున్నారు. కాబట్టి నేను ప్లాస్టిక్ రీసైక్లింగ్ ఫ్యాక్టరీని నిర్మించాలనుకుంటున్నాను. దీనికి నా పరిష్కారం ఇందులో భాగంగా నేను ప్లాస్టిక్ రీసైక్లింగ్ ఫ్యాక్టరీని నిర్మించి మొత్తం ప్లాస్టిక్ని అలాగే ప్లాస్టిక్ చెత్తని కలెక్ట్ చేసి దాన్ని మెల్ట్ చేసి రీసైక్లబుల్ చైర్స్, టేబుల్స్ అవన్నీ ప్రిపేర్ చేశాను. దీని భాగంగా మనకి ఎయిర్ పొల్యూషన్ జరగకుండా దాంట్లో నుంచి వచ్చే గ్యాసెస్ని ప్యూరిఫై చేసి వెళ్తాను. అలాగే ఈ వాటర్ మిగతా కెమికల్స్ని నదిలో కలపకుండా ప్యూరిఫై చేసి వేరే చోట్లోనే వదులుతాను. ఇందులో భాగంగా నేను ఈ ఫ్యాక్టరీ నిర్మించి 200 నుంచి 300 మందికి ఉపాధి కల్పించగలను. అలాగే మా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నేను మంచి ఉపాధి కల్పించగలను. అలాగే పర్యావరణాన్ని కాపాడుతాను. ఇప్పటి నుంచి మనం ఈ ప్లాస్టిక్ రీసైక్లింగ్ ఫ్యాక్టరీలో ఈ చెత్తని అన్నింటినీ కరిగించి రీసైక్లింగ్ మెటీరియల్స్ని చేయొచ్చు. కాబట్టి మనం ఇప్పుడు ప్లాస్టిక్ని నీటిలో చెత్త అంటే ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్ జరుగుతున్నాయి. కాబట్టి ఎక్కడ వేయకుండా ఈ రీసైక్లింగ్ ఫ్యాక్టరీలో రీసైకిల్ చేస్తే మనకి మంచి లాభము అలాగే చాలా మందికి ఉపాధి కలుగుతుంది.